తడయం ఈ సిరీస్ లాస్ట్ వీక్ జీ5లో స్ట్రీమింగ్ వచ్చింది, కానీ అప్పుడు తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా లేదు. ఈ రోజు నుంచి తెలుగు ఆడియోని యాడ్ చేశారు జీ5 వాళ్ళు. అసలు తడయం అంటే తమిళ్లో క్లూ అని అర్థం. ఈ సిరీస్ టోటల్ రన్ టైం వచ్చేసి 2 hours 7 minutes అలా ఉంటుంది. అంటే 6 episodes ఉన్న ఈ సిరీస్ మూవీని కంప్లీట్ చేసేటట్టుగా చూసేయచ్చు ఈ సిరీస్ని. మరి ఎంత తక్కువ రన్ టైం ఉన్న ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్లో స్టోరీ గురించి మాట్లాడుకుంటే 1999 బ్యాక్డ్రాప్లో ఆంధ్ర తమిళనాడు బార్డర్లో జరుగుతూ ఉంటుంది స్టోరీ మొత్తం. ఒక చిన్న పల్లెటూరు, ప్రశాంతంగా ఉన్న ప్రాంతం, కానీ సడన్ గా వరుసగా జంట హత్యలు జరుగుతూ ఉంటాయి. కిల్లర్స్ ప్యాటర్న్ కూడా చాలా వింతగా ఉంటుంది. కేవలం భార్యాభర్తలు మాత్రమే టార్గెట్ చేస్తారు. ఇంట్లో ఉన్న క్యాష్ కానీ బంగారం కానీ ఏం తీసుకోరు. కేవలం మగవారు మొలతాడు, ఆడవాళ్ళ మంగళసూత్రం మాత్రమే తీసుకుని వెళ్తారు. అంతేకాదు మర్డర్ జరిగిన చోట రక్తంతో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కూడా సింబల్ వేసి వెళ్ళిపోతారు. అసలు ఈ క్వశ్చన్ మార్క్ సింబల్ కి ఉన్న కారణం ఏంటి, మొలతాడు మంగళసూత్రం మాత్రం ఎందుకు తీసుకుని వెళ్తున్నారు అని మిస్టరీని సాల్వ్ చేయడానికి ఇన్స్పెక్టర్ లక్ష్మి జాయిన్ అవుతారు. కానీ ఈ కేసు ఇన్స్పెక్టర్ లక్ష్మితో కాకుండా సముద్రగని కానీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమంటారు. మరి ఇన్వెస్టిగేషన్ ఏం తెలిసింది, లాస్ట్ కి పట్టుకున్నారా లేదా అనేది మెయిన్ స్టోరీ. ఇంకా సిరీస్ లో సముద్రగని గారి క్యారెక్టర్ అయితే చాలా కూల్ గా అసలు టెన్షన్ లేకుండా మర్డర్ అనలైజ్ చేస్తూ ఉంటారు. సేమ్ హిట్ 2 మూవీలో అడ్యూసియస్ క్యారెక్టర్ లాగా. ఇంకా ఇన్స్పెక్టర్ లక్ష్మిగా శశివద్ గారు చాలా బాగా చేశారు. కానీ తన క్యారెక్టర్ రైటింగ్ లో చాలా నెగిటివ్స్ ఉంటాయి. తన ఇన్స్పెక్టర్ అయినా కూడా ఎస్ఐ చెప్పిన మాట వింటూ ఓకే సార్ అలాగే సార్ అనే టైప్ లో ఉంటుంది. తన సొంత బ్రెయిన్ ఎక్కువగా యూజ్ చేసినట్టయితే ఎక్కడ అనిపించదు. ఇంకా పుష్ప మూవీ ఫ్రేమ్ అయిన రాజ్ త్రిన్దాస్ కూడా ఒక క్రీ రోల్ ప్లే చేశాడు. అతని ప్రెజెన్స్ అయితే సిరీస్ కి ఒక మంచి వెయిట్ ఇస్తుంది. ఇంకా సిరీస్ లో మెయిన్ గా ఫైనస్ పాయింట్ ఏంటంటే మిస్టరీని చాలా ముందే రివీల్ చేసేస్తారు. 3rd ఎపిసోడ్ కే కిల్లర్స్ ఎవరైనా ఆడియన్స్ కి తెలిసిపోయాక తర్వాత ఎపిసోడ్స్ కొంచెం రిపిటేటివ్ గా స్లోగా అనిపిస్తాయి. అలాగే శశివద గారికి ఉన్న పర్సనల్ మ్యారేజ్ ట్రాక్ అనే పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో ఈ ట్రాక్ ఏదో చూపిస్తూ ఉంటే ఇంకే లాస్ట్ కి ఏదో సంథింగ్ ఉండబోతుందేమో అనుకున్నా. జస్ట్ నార్మల్ గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. సంథింగ్ మిస్టరీగా అయితే ఏం పెట్టుకోలేదు. క్లైమాక్స్ లో కిల్లర్స్ మోటివ్ ని ఎమోషనల్ గా చూపిద్దామని ట్రై చేశారు, కానీ అది అంత వర్కౌట్ అవ్వలేదు. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ చాలా నేచురల్ గా ఉంది. 90s బ్యాక్డ్రాప్ లో పోలీస్ స్టేషన్స్, ఓల్డ్ ఫైల్స్, ఆ వింటేజ్ వైబ్ ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఇంకా బీజిఎమ్స్ అయితే జస్ట్ యావరేజ్ గా అనిపించాయి అంతే. ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే నాకైతే జస్ట్ యావరేజ్ గా అనిపించింది. కానీ కాన్సెప్ట్ అయితే యూనిక్గా చాలా బాగుంది, పర్లేదు, ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా మీరు కూడా ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.